ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డారా, ప్రభైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా ఆగస్టు నెల 20వ తారీఖు 2026 గురువారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనామన్న. ఈ దిన మనం ధ్యానాంశం యేసు ప్రభులో కొత్త డిఎన్ఏ. యేసు ప్రభులో కొత్త డిఎన్ఏ. దేవుని వాక్యం చదువుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం. నీతి యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలుగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకునేవారు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. దేని బిడ్డని మీరు అంతా ఎలాగున్నారని, మీ ఆరోగ్యాలు ఎలాగున్నాయి, మీ కుటుంబాలు అందరూ బాగున్నారా? మీకోసం ప్రతిదినం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. యేసు ప్రభు త్వరగా ఈ లోకానికి వచ్చే దినాలు మనం ఉంటున్నాం. ప్రతిదినము ప్రభు సాక్షులుగా మనం ఈ లోకంలో జీవించాలి. దేని బిడ్డ ప్రతి ఉదయ సాయంకాలం మీ గృహంలో కుటుంబ ప్రార్థనలు, వ్యక్తిగత ప్రార్థనలు, వాక్య ధ్యానం ఉంటుందా? ఈ దినాల్లో మనకెంతో మన ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందడానికి మనకెంతో అవసరం. దేని బిడ్డ దేవుని వాక్యాలు మనం చూసినట్లయితే, మరియు దేవుని పోలికగా సత్యమందు నీతియు పవిత్రత గలవారి సృష్టింపబడిన నూతన మానవుని ధరించుకోనంటాడు. ఇక్కడ సందర్భం ఏంటంటే, పౌలు భక్తుడు అపోస్తుడు ఎఫెసు సంఘానికి రాస్తున్నాడు. పాత జీవితం విడిచి క్రీస్తు ప్రభులో కొత్త జీవితం జీవించమని చెప్తున్నాడు. వచనాలు 22 నుంచి 24 వచనాలు. అంటే మొదటగా నూతన మానవుని ధరించుకోవాలి. బట్టలు మార్చుకున్నట్టు పాత బట్టలు, పాత పాప అలవాట్లు, మరి అబద్ధం, కోపం, దొంగతనం ఇవన్నీ కూడా అవన్నీ కూడా తీసివేసుకోవాలి. 22వ వచనం ఉంది. కొత్త బట్టలు అంటే క్రీస్తు ప్రభు లాంటి జీవితం. ఇది ఒకసారి చేసేది కాదు, ప్రతిరోజు ధరించుకోవాలి. రెండవదిగా దేవుని పోలికగా సృష్టింపబడిన ఆదాము పాపం చేసే ముందు దేవుని పోలికలో ఉన్నాడు. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. పాపం వల్ల పోలిక పాడైంది. యేసు ప్రభు ద్వారా దేవుడు మనలను ఆ పోలికలోకి తీసుకొస్తున్నాడు. దేవుని స్తోత్రం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. మూడవదిగా సత్యమందు నీతి పవిత్రత గలవారు. అనగా నీతి, సరైనది చేయడం, న్యాయంగా ఉండడం, మోసం, అన్యాయం ఇవన్నీ కూడా విడిచిపెట్టం. 28వ వచనంలో. తర్వాత మనం దేవుని వాక్యాలు మనం ప్రత్యేకంగా చూసినట్లయితే, ఆ సత్యం, అబద్ధం లేకుండా పవిత్రంగా ఉండాలి. నిజంగా బ్రతకడం, అబద్ధం లేకుండా ఉండాలి. అంతేకాదు, మరి ఎఫెసీ 4వ అధ్యాయం 24 నుంచి కొన్ని మన ముఖ్యమైన విషయాలు చూసినట్లయితే, ఇది దేవుని పని ప్లస్ మన పని. సృష్టింపబడిన దేవుడు మనల్ని కొత్తగా చేస్తాడు. 2 కొరింథీ 5వ అధ్యాయం 17 వచనం. క్రీస్తు ప్రభువును ధరించుకోవాలి. మనం ఆ జీవితాన్ని జీవించాలి. దేవుడు ఇంజిన్ ఇస్తాడు, మనం స్టీరింగ్ తిప్పాలి. పాత తీసి కొత్తది వేసుకో అంటాడు. 22 నుంచి 24 వచనం. పాత మానవుడు అనగా మోసపూరిత కోరికలు, నూతన మానవుడు అనగా నీతి పవిత్రత. ఒకేసారి 2 బట్టలు వేసుకోలేము. పాతది ముందు విప్పాలి. లక్ష్యం ఏంటంటే దేవుని పోలిక. క్రైస్తవ జీవితం అంటే మంచిగా ఉండడం కాదు, యేసు ప్రభులాగా ఉండడం. ఆయన ఎలా ప్రేమించాడు, క్షమించాడు, నిజంగా మాట్లాడడం అలా. ఇది లోపల నుండి వస్తుంది, పైకి మంచిగా నటించడం కాదు. మీ మనస్సుల్లో ఆత్మచేత నూతనపరచబడాలని 23వ వచనంలో. ఆలోచన మారితే జీవితం కూడా మారుతుంది. క్రిస్తు అనేటువంటి అబ్బాయి తన ప్రాణాలు రక్షించే ఎముక మూలుగు మార్పిడి తర్వాత 4 సంవత్సరాల విశ్రాంతి తర్వాత అతని రక్తాన్ని మళ్ళీ పరీక్షించారు. ఆ యొక్క మూలుగు అతన్ని నయం చేయడానికి అవసరమైన వాటిని అందించింది. కానీ ఆశ్చర్యాన్ని మిగిల్చింది. ఆ క్రీస్తు రక్తంలోని డిఎన్ఏ అతనిది కాదు. ఇది నిజానికి అర్థాన్ని ఇస్తుంది. ఈ ప్రక్రియ యొక్క లక్ష్యం బలహీనమైన రక్తాన్ని దాత యొక్క ఆరోగ్యకరమైన రక్తంతో భర్తీ చేయడం. ఇంకా చెంపలు, పెదవులు మరియు నాలుక కూడా దాత యొక్క డిఎన్ఏనే చూపించింది. కొన్ని విధాలుగా అతను మరొకరుగా మారాడు. అయితే అతడు తన సొంత జ్ఞాపకాన్ని, బాహ్య రూపాన్ని మరియు అతను అసలు డిఎన్లో కొన్నిటిని కలిగి ఉన్నాడు. యేసు ప్రభులో రక్షణ పొందిన వ్యక్తి జీవితం ఏమి జరుగుతుందంటే, దానికి క్రీస్తు అబ్బాయి అనుభవానికి అద్భుతమైన పోలిక ఉంది. మన ఆధ్యాత్మిక పరివర్తన సమయంలో మనం యేసు ప్రభువును విశ్వసించినప్పుడు మనం నూతన సృష్టి అవుతాం. 2 కొరింథీ 5వ అధ్యాయం 17 వచనం. ఎఫెసీయుల సంఘానికి పౌలు గారు రాసిన ఉత్తరం ఆ అంతర్గత పరివర్తన బహిర్గతం చేయమని, దాని జీవన విధానంతో తమ ప్రాచీన స్వభావం వదుకొని మరియు నీతి యథార్థమైన ప్రవర్తన గలవారే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకోవాలని వారిని ప్రోత్సహించాడు. ఎఫెసీ 4వ అధ్యాయం 22వ వచనం 24వ వచనం.
అంటే క్రీస్తు ప్రభు కోసం ప్రత్యేకించబడ్డాడు. యేసు ప్రభు యొక్క పరివర్తన శక్తి మనలో సజీవంగా ఉందని చూపించడానికి మనకు డిఎన్ఏ స్లాబ్ లేదా రక్త పరీక్షలు అవసరం లేదు. మన చుట్టూ ఉన్న ప్రపంచంతో మనం నిమగ్నమయ్యే విధానాలు ఆ అంతర్గత వాస్తవికత స్పష్టంగా కనిపించాలి. మనం ఒకరి ఏడలో ఒకడు దయగలి కరుణాహృదయులై క్రీస్తు ప్రభునందు దేవుడు మనల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించినట్టాడు. 32వ వచనంలో పౌలు భక్తుడు. యేసు ప్రభు మిమ్మల్ని అంతరంగిగా ఎలా మార్చాడు? మీ చుట్టూ ఉన్న వారితో మీరు నిమగ్నమయ్యే విధానంలో ఆ అంతర్గత సత్యరూపం మిమ్మల్ని ఎలా కనబడుతుంది? దేని బిడ్డారా కనపరుస్తున్నారు మీరు ఇతరులకి మీ యొక్క అంతర్గత స్వభావం కనుక దేని బిడ్డారా చూసినట్టయితే మనము లేవగానే ప్రార్థన, ప్రభా ఈరోజు నూతన మానవం ధరించుకుంటున్నాను, నా నాలుక చేతుల ఆలోచనలు నీకు ఇస్తున్నానని చెప్పాలి. అంతేగా ఇది ఏదైనా మాట్లాడే ముందు చేసే ముందు ఇది నీతియా, సరైందా, ఇది పవిత్రమా, దేవుని సంతోషపరిచేదా, ఇది సత్యమా, అబద్ధమా? పాతది కనిపిస్తే వెంటనే ఒప్పుకోవాలి. కోపం వచ్చిందా, అబద్ధం చెప్పవా, వెంటనే ప్రభువా నన్ను క్షమించు, నూతన మానవుగా ఉండడానికి సహాయం చేయని అడగాలి. రక్షింపబడిన ప్రతి వ్యక్తి కూడా పాపపు జీవితాన్ని విడిచి దేవుని పోలికతో నీతి మరియు పవిత్రత కలిగిన కొత్త జీవితాన్ని ప్రతిరోజు జీవించాలి. ఎఫెసీయులు 4:24 నూతన మానవుని ధరించుకోవాలి. కొలస్సీ 3:10 జ్ఞానం కలుగునట్టు సృష్టికర్త పోలిక చెప్పిన నూతన పరచబడిన వారమే నూతన మానవుని ధరించుకోవాలి. రోమిలకు రాసిన పత్రిక 13:14 ప్రభు అయిన యేసు క్రీస్తుని ధరించుకోవాలి. ఈ రోజు నీ జీవితంలో పాత మానవుని బట్టను ఏది దాన్ని విప్పి నూతన మానవుని నూతన స్వభావాన్ని మనం ధరించుకోవాలి. ఆ రీతిగా చేయటకు పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేయనుగాక. దేవుడి మాటలు దీవించినగా ప్రార్థన చేసుకున్నాడు. పరిశుద్ధమైన తండ్రి, మా జీవితంలో నాయన ఇంకా పాత రోత జీవితం మాలో లేకుండా నూతన స్వభావం క్రీస్తు పోలినటువంటి నాయన స్వభావం ఆ డిఎన్ఏ మేము కలిగి ఉంటూ సహాయం చేయండి. ఈ వర్తమానం ప్రతిదినం ఒకటి వింటూ షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న స్వదేశ విదేశంలో మా ప్రియులందరినీ దీవించండి. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, ఆ శుభదినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బాగా దీవించి మరొక సంవత్సరమైన దయాక్రీటని బడుగు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం చేయించుకోండి. ఎవరైతే సీరియస్ కండిషన్ హాస్పిటల్లో ఐసీయూలు ఉంటున్నారో ఇప్పుడే కలవరి సెలవు రక్త ప్రభావాన్ని శిరస్సు మీద పాదములను ప్రాంపజేస్తున్నాను. స్వస్థత, ఆరోగ్య, విడుదల చేస్తున్నామని పడుస్తున్నాను తండ్రి. స్వదేశ విదేశాలు ఉద్యోగం లేక చాలని జీతాలతో బ్రతుకుతున్న యవన బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నారు. ఈ నెలలోని ఈ వారంలోని వారు అర్హత మించిన ఉద్యోగాలు యేసు నామములో వచ్చినగా వివాహం కానీ యవన బిడ్డలకి ఈ నెలలో వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగునుగాక. ఈ దినమంతటిని బిడ్డల చుట్టూ మీరు రక్తం చేయండి. ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరు పర్యంతం కాపాడిన దూతలు కావలించమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ స్తుతిస్తూ కొనియాడు యేసే పరిశుద్ధ నామన స్తుతించి గానపరిచి వేడుకను ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కనుని సహవాసం సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.